హరోం హర సుధీర్ బాబు కొత్త సినిమా జూన్ 14 శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా అంటే మే 31కి రావాలి కృష్ణ బర్త్డేకి. ఎందుకో మరి పోస్ట్పోన్ చేసి 2 వారాల తర్వాత రిలీజ్ చేశారు. సినిమా ట్రైలర్ వచ్చినప్పుడు ఓకే బాగానే ఉందనుకున్నా, కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమా డైరెక్టర్ జ్ఞానశేఖర్ ద్వారకా అనేసి కొంచెం అతిగా మాట్లాడాడు. అతను మాట్లాడుతుంటే నాకు నచ్చలేదు. అతన్ని చూస్తే కూడా నాకు అంటే అతను కొద్దిగా బాడీ బిల్డింగ్ చేసి కొద్దిగా సినిమాల్లో సైడ్ విలన్ లాగా కనపడ్డాడు, ఫైటర్ మాదిరి. అతను మాట్లాడిన విధానం చూసి నాకు అసలు డైజెస్ట్ చేసుకోలేకపోయా. చాలా అతిగా మాట్లాడాడు. అసలు వీడిని ఎలా భరించారు అబ్బాయి, ప్రొడ్యూసర్ డైరెక్టర్లు అనుకున్నా, హీరోలు అనుకున్నా, కానీ సినిమా చూస్తే అంటే ఈ జ్ఞానశేఖర్ ద్వారకా కుప్పం నివాసి, కుప్పం నుంచి వచ్చాడు అతను. సో ఈ సినిమాని కూడా కుప్పం బ్యాక్డ్రాప్లో తీశాడు. ఇతను ఏమనుకున్నాడంటే అంటే కేజీఎఫ్ కోలారు, కుప్పంకి దగ్గరలోనే ఉంటుంది కోలారు. అండ్ మొన్న వచ్చిన పుష్ప చిత్తూరు బ్యాక్డ్రాప్, అది చిత్తూరు డిస్టిక్ కుప్పము. సో ఇతను ఏమనుకున్నాడంటే అరే ఎవరో వచ్చి మన కథల్ని తీసుకొని సినిమాలుగా తీస్తున్నారు, సో మనమే ఎందుకు తీయకూడదు అనేసి పుష్పని యాజ్ ఇట్ ఈస్గా దింపేశాడు. అండ్ కేజీఎఫ్ని యాడ్ చేశాడు. కొన్ని సింహాద్రి సీన్లు, కొన్ని అరుంధతి సీన్లు, ఇలా అన్ని కొన్ని పెద్ద హిట్ అయిన సినిమాల్లో మెయిన్ సీన్లు అన్నీ తీసుకొని ఒక కథ రాసుకొని ఎలా ఒప్పించాడు సుధీర్ బాబుని. కానీ నిజంగా పుష్ప సినిమా అంటే నకిలీ పుష్ప అని చూసినట్టు అనిపించింది నాకు. సేమ్ అదే యాస, అంటే ఈ యాస ఎక్కువ అయిపోయింది, రాయలసీమ యాస కుప్పం అని చెప్పేసి టూ మచ్ అనిపించింది. ప్రతి క్యారెక్టర్ సాగదీసి మాట్లాడుతుంటే నాది రాయలసీమనే, మేము అలా మాట్లాడము, ఏదో కొద్దిమంది మాట్లాడతారు, కానీ దానికి తోడు ఈ కుప్పం వచ్చేసి కొద్దిగా తమిళనాడు కర్ణాటక బార్డర్లో ఉంటుంది కాబట్టి కొద్దిగా తమిళ యాస కన్నడ లిపి కలిసి ఉంటుంది అక్కడ లాంగ్వేజ్. సో మరీ టూ మచ్గా అనిపించింది. అస్సలు నాకు డైజెస్ట్ కాలేదు సినిమా చూస్తుంటే. వాళ్ళు మాట్లాడుతుంటే ప్రతి హీరో, హీరోయిన్, విలరు, హీరో ఫాదరు, సునీల్ క్యారెక్టరు, ప్రతి ఒక్కరు అబ్బబ్బబ్బబ్బా అది ఇరిటేటింగ్గా ఉంటే. సినిమా కథ అయితే సేమ్ పుష్పనే. పుష్పలో అక్కడ హీరో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే ఇక్కడ హీరో గన్ స్మగ్లింగ్ చేస్తుంటాడు, అంతే తేడా. హీరో పుష్పలో హీరో లేబర్ అయితే ఇక్కడ టీచరు, అంతే తేడా. ఇంకా అంతకు మించి మిగతా అదంతా సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్. పుష్పలో హీరో వాళ్ళ అమ్మకి అప్పులు ఉంటాయి, అప్పులో ఇంటి మీదకి వస్తారు, హీరో వాళ్ళని వాళ్ళ మీద ఏమంటారు వాళ్ళ కోసం డబ్బు సంపాదించడానికి పోతాడు. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఏమంటే తల్లి బదులు తండ్రిని పెట్టారు క్యారెక్టర్. అప్పులు ఉంటాయి, అప్పుల వాళ్ళు వస్తారు, వాళ్ళ కోసం హీరో ఇలా గన్ స్మగుల్ చేసి అప్పులు తీర్చి గొప్పోడైపోతాడు. ఇక విలన్స్ ఉన్నారు ఈ సినిమాలో, ఎవరెవరినో పట్టుకొచ్చారు, అంతా పిచ్చగుంట్ల విలన్స్. అబ్బా ఎందుకు అదే సినిమా బ్యాక్డ్రాప్ వచ్చి మరి ఎస్టాబ్లిష్ చేయలేదు, టైము 80s 90s పెట్టుకున్నారు. ఇక అంటే ఇంకెలా ఉందంటే 80s 90s కూడా ఇంతకంటే మంచి సినిమాలు వచ్చింటాయి నాకు తెలిసి. ఇంత చండాలంగా ఎలా తీశాడు అబ్బాయి డైరెక్టర్, అంత కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడాడు అసలు. అబ్బో ఎందుకులే. ఇక ఇంకా చెప్పాలంటే కానీ మెయిన్ ఒకటి నచ్చింది ఏంటంటే నాకు ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చైతన్య భరద్వాజ్ బాగా ఇచ్చాడు. ప్లస్ ఫైట్స్ డిజైనింగ్ బాగుంది. ఎవరో ఫైట్ మాస్టర్ ఎవరో కానీ బాగా డిజైన్ చేసుకున్నాడు. అంటే నాకు అదే అర్థం కాదు, ఫైట్స్ చూస్తే మన సినిమాల్లో 10 మంది ఉంటారు, 10 మంది ఒకేసారి రారు, ఒకరి తర్వాత ఒకరు వస్తుంటారు ఎందుకు హీరోతో ఫైట్ చేయడానికి. 10 మంది ఎందుకు ఒకేసారి రారు నాకు ఇప్పటికీ అర్థం కాదు. హీరో ఒకరితో ఫైట్ చేస్తుంటే మిగతా 9 మంది చుట్టూ రౌండప్ చేసి అటు ఇటు తిరుగుతుంటారు తప్ప అటాక్ చేయరు ఎందుకో మరి. అది అది పెద్ద సినిమాలో ఉండే ప్రాబ్లమే కానీ. బట్ ఈ సినిమాలో పాపం సుధీర్ బాబు కష్టపడ్డాడు, కానీ ఏదో యాక్టింగ్ ట్రై చేశాడు, ఎమోషను అవన్నీ ట్రై చేశాడు, కానీ ఏమో మరి. అండ్ దానికి తోడు ఈ సినిమా ప్రొడ్యూసర్లు వచ్చేసి సుబ్రహ్మణ్య ఫిలిమ్స్ అని పెట్టుకున్నారు వాళ్ళు. అంటే వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామి భక్తులు అనుకుంటా. అంటే సినిమాలో అడుగడుక్కి సుబ్రహ్మణ్య స్వామి ప్రస్తావన ఉంటుంది. హీరో పేరు సుబ్రహ్మణ్యం, అండ్ ప్రతి షాట్లో బ్యాక్గ్రౌండ్లో సుబ్రహ్మణ్య స్వామి ఫోటో కానీ విగ్రహం కానీ, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి వాహనం నెమలి కానీ. అండ్ కుప్పం సైడ్ సుబ్రహ్మణ్య స్వామి ఇంపాక్ట్ ఉందా అని నాకైతే తెలియదు. మరి ఎందుకు మరి సినిమా చూస్తుంటే ఇది తమిళ సినిమానా, కన్నడ సినిమానా, డబ్బింగ్ సినిమానా అని డౌట్ వచ్చేది. లొకేషన్స్ కూడా కుప్పం అని చెప్పి ఎక్కడెక్కడో తీశారు, ఎక్కడో కర్ణాటకలో, తమిళనాడు మారుమూల ప్రాంతాల్లో తీశారు. అక్కడ బోర్డులు, బస్సు నంబర్ ప్లేట్లు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోలేదు అసలు. అంటే సుబ్రహ్మణ్య స్వామి మనకు తెలుగు వాళ్ళకి అంత గొప్పగా అంటే అంత పాపులర్ కాదు సుబ్రహ్మణ్య స్వామి మనకు. ఎస్పెషల్లీ తమిళనాడులో మురుగన్ అని చెప్పి వీళ్ళు ఎక్కువగా పూజిస్తారు, మన సైడ్ కొద్దిగా తక్కువే. మరి ఎందుకు అలా చూపించారో నేటివిటీ అనేది కొద్దిగా మిస్ అయింది నాకు ఈ సినిమా చూస్తున్నప్పుడు. అందరు అడ్డబొట్లు పెడుతున్నారు ఈ సినిమాలో, అంటే మన తమిళ్స్ పెట్టినట్టు మన వాళ్ళు అడ్డబొట్లు పెట్టరు కదా. మరి ఏమో మరి ఏంటో నాకేం అర్థం కాలేదు ఈ సినిమా. ప్లస్ కథ కూడా సేమ్, అంటే పుష్ప సినిమా మనకు పుష్ప ద రైజ్ అనేసి మొదటి పార్ట్, ఇప్పుడు రెండో పార్ట్ వస్తుంది పుష్పది ద రూల్ అనేసి. ఈ సినిమాలో
ఫస్ట్ హాఫ్ అంతా ద రైస్ చూపిస్తారు మన హీరోది హరోం హరలో. సెకండ్ హాఫ్లో ద రూలు అండ్ రివోల్ట్. అంటే ఈ సినిమా టైటిల్ కూడా హరోం హర ద రివోల్ట్ అని పెట్టుకున్నారు. ఈ హరోం హర బదులు ఈ సినిమాకి సుబ్రహ్మణ్య అని పెట్టింటే బాగుండు, సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య అని పెట్టింటే బాగుండేమో. పుష్పాలు అల్లు అర్జున్కి బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, తగ్గేదిలే అని చేయంటాడు. ఇక్కడ కూడా చేసేదిలే చెప్పేది అనేసి ఆ చెయ్యిట మొహం మీద పెట్టుకుని అంటుంటాడు, షర్ట్ వెనక్కి లాగుతుంటాడు పోసాని కృష్ణమురళి మాదిరి. అసలు ఎంత సిల్లీగా తీశారంటే అంత సిల్లీగా తీశారు. అసలు సెకండ్ హాఫ్ అయితే ఇంకా దారుణము. సినిమా ఫస్ట్ హాఫ్కి అయిపోయింది, ఎందుకంటే హీరోకి ప్రాబ్లం ఉంటుంది, పర్సనల్ ప్రాబ్లం, అప్పులు తెచ్చుకోవాలి, సంపాదించుకుంటాడు, అయిపోయింది. సో సినిమా అక్కడికి అయిపోయింది. అప్పుడేం చేస్తారు వీళ్ళు, హీరోకి అంటే ఇంక ప్రజలను ఉద్ధరించాలి, ఊరిని ఉద్ధరించాలి, కుప్పంని ఉద్ధరించాలి, అదొకటి. దానికోసం సెకండ్ హాఫ్ అంతా విలన్స్ వస్తుంటారు. విలన్స్ ముగ్గురు మెయిన్, విలన్ కొడుకు, విలన్ తమ్ముడు. హీరో ఒకసారి విలన్ కొడుకుని చంపాలి, మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ విలన్ తమ్ముని చంపాలి, లాస్ట్కి విలన్ చంపాలి. ఇంతే సినిమా, ఇంకా ఏమీ లేదు ఈ సినిమాలో. అసలు అబ్బా ఎందుకు తీశారో ఏమో కానీ torture.com ఉంది నాకైతే ఈ సినిమా. నా రేటింగ్ వచ్చేసి 2/5 ఓకే అంటాను. ఎస్పెషలీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సమ్ ఫైట్స్, యాక్షన్ సీన్స్ బాగా సింగిల్ టేక్లో బాగానే డిజైన్ చేసుకున్నారు ఫైట్స్ మాత్రం. కానీ ఇంకంతే సినిమా, ఆ అంటే ఫైట్, ఓ అంటే ఫైట్ ఉంది. ఇంకా ఎక్కువగా తమిళ ఇంపాక్ట్, కన్నడ ఇంపాక్ట్ ఉంది సినిమాలో. భాష కూడా అంత రాయలసీమ స్లాంగ్, మరి ఆ తమిళ అండ్ కన్నడ మిక్స్లో ఉండడం వల్ల రాయలసీమ వాళ్ళకు కూడా అర్థం కాదు ఈ స్లాంగ్. ఇంకా మిగతా ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళకి అస్సలు అర్థం కాదు నాకు తెలిసి. ఏమో ఆ స్లాంగ్ కూడా ఇరిటేటింగ్ అనిపించింది వినే కొద్దీ, ప్రతిసారి సాగదీసి మాట్లాడుతున్నారు. ఎందుకులే ఈ హరోం హర నాకు తెలిసి ఇక సుధీర్ బాబుకు మరో ఫ్లాప్ సినిమానే, మర్చిపోయేదగ్గ సినిమానే. అతనికి మరో సమ్మోహనం లాంటి హిట్ ఎప్పుడు పడుతుందో మరి చూడాలి. మంచి బాడీ ఉంటుంది, బట్ సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు. డైరెక్టర్లు ఈయన స్క్రిప్ట్ సెలెక్షన్ కూడా సరిగ్గా లేదు. ఒక శ్రీదేవి సోడా సెంటర్ ఏమి, మళ్ళీ ఇప్పుడు ఇదేమి యాక్షన్ మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ కావాలని చూస్తున్నాడు, కానీ వర్కౌట్ అవ్వట్లేదు. మెయిన్ ఈ సినిమా బిగ్గెస్ట్ మైనస్ ఈ డైరెక్టర్. అతని పేరు 2 సార్లు వేసుకున్నాడు, ఇంటర్వెల్ అప్పుడు ఒకసారి వేసుకున్నాడు, క్లైమాక్స్ అయిపోయాక ఇంకోసారి వేసుకున్నాడు. అంత కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటో. జ్ఞానశేఖర్, ద్వారకా బాబు నీకు దండం. ఇలాంటి చెత్త సినిమాలు తీసి మా మీద వదలొద్దు, మా వల్ల కాదు. దానికి తోడు పోటీలో మనము ఇంకో సినిమా చూశాను నేను, మహారాజా అని, విజయ్ సేతుపతి. వాళ్ళంతా రియలిస్టిక్ అంత బాగా తీస్తే, ప్యారలల్గా వచ్చిన ఈ సినిమాని చూస్తే రొట్టా ఉంది. ఏమంటే సినిమా మొత్తంలో సునీల్ ఉన్నాడు, కామెడియన్ సునీల్, మంచి రోల్ ఉంది అతనికి సినిమా అంతా. కానీ సినిమాని సేవ్ చేయలేకపోయాడు. హీరోయిన్ ఉంది మాల్విక శర్మ, టీచర్ క్యారెక్టర్. ఆ అమ్మాయి ఇంతకుముందు మన భీమా సినిమాలో, గోపిచంద్ సినిమాలో టీచర్గానే చేసింది. దాంట్లో గ్లామరస్ టీచర్గా, దీంట్లో కొద్దిగా డిగ్నిఫైడ్ టీచర్గానే ఉంది. ఇంకెవరున్నారబ్బా అంత విలన్స్ అంతా 1-2 తెలిసిన ముఖాలైనా పేర్లు తెలీదు, అంత కొత్త వాళ్ళు. ఇక ఇంకొక పోలీస్ క్యారెక్టర్ ఒక అమ్మాయి చేసింది, అమ్మాయి పేరు ఏదో ఉంది, అక్షర గౌడ అని ఏదో కన్నడ యాక్ట్రెస్. అవన్నీ కొద్దిగా వ్యాంప్ క్యారెక్టర్లు, కొద్దిగా సెక్సీ రోల్స్ చేసేది. ఈ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ చేసేది, ఓవర్ యాక్షన్ చేసింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి బదులు కొద్దిగా ఎవరన్నా తెలిసిన ఫేస్, కొద్దిగా మంచి యాక్టర్ని పెట్టింటే కొద్దిగా వర్కౌట్ అయ్యిండేది, హెల్ప్ అయ్యిండేది సినిమాకు. కానీ ఈ సినిమాని ఎవరు కాపాడలేరు నాకు తెలిసి. నన్ను అడిగితే ఎవరు అంటే నేనైతే రికమెండ్ చేయను ఎవరిని, నేను చూసి బలయ్యాను. ఇంకెవరిని రికమెండ్ చేయను, ఫ్యామిలీకి చూపాను, ఫ్రెండ్స్కి చెప్పాను, మీకు కూడా అదే చెప్తున్నాను. సో హరోం హర అత్తిలి చెరబర ఈ సినిమా మాత్రం దారుణంగా ఉంది. నా రేటింగ్ వచ్చి 2/5. ఓకే, బాయ్.